ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసిఈ అనే డిపార్ట్మెంట్ ఏదైతే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కిందన పనిచేస్తుందో అది అకస్మాత్తుగా నిన్న మిన్నెసోటా రాష్ట్రంలో లూయిస్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఒక ఇండియన్ రెస్టారెంట్ మీద రైడ్ చేసింది. అది ఇండియన్ రెస్టారెంటే, ఇండియన్సే అందులో పనిచేస్తున్నారు. అయితే స్టూడెంట్ వీసా మీద వచ్చినోళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళని ఇమ్మీడియేట్‌గా ఒక ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఒక 30 గంటలో వాళ్ళని తీసుకొచ్చేసి ఫ్లైట్ ఎక్కిచ్చేసింది. మనకి అమెరికాకి వెళ్ళాలి అనుకుంటే, అక్కడ చదువుకోవాలి అనుకుంటే అంత డబ్బులుంటే మాత్రం వెళ్లి చదువుకోవడానికి సిద్ధపడాలి. ఆ చదువుతో గ్యారంటీ జాబ్ వస్తుందనుకుంటే మాత్రమే వెళ్ళడం బెటర్. ఎందుకంటే కోట్లల్లో చదువులకు ఖర్చు పెట్టి, అక్కడ చివరికి ఉద్యోగాలు గ్యారంటీ అన్న నమ్మకం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ట్రంప్ ఉన్నంత వరకైతే సెక్యూరిటీ లేదు. ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి అక్కడ చదువుకొని వెళ్ళి వేరే పనులు చేస్తే ఇమ్మీడియేట్‌గా పంపించేస్తున్నారు ఎప్పుడు దొరికితే అప్పుడు. ఆ తర్వాత ఇక మళ్ళీ రానియ్యరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 3 వచ్చేటప్పటికి అమెరికాలో ఉన్నటువంటి మన వాళ్ళు ఎవరైతే ఒక ఉద్యోగం చెప్పి 2, 3 ఉద్యోగాలు చేస్తుంటే ఆళ్ళకి నచ్చట్లేదు. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఒక యాస్పెక్ట్. అమెరికాని మనం అతిగా నమ్మటం. మనకంటే ఎక్కువ డబ్బులొస్తున్నాయి కాబట్టి నమ్ముతున్నాం. గుడ్. సంపాదించుకోవడం వరకు ఆలోచించుకుంటే బెటర్. దాని మీద అతి ప్రేమ ఒలకబోసుకోవద్దు. ఎందుకంటే అది ఉపాధి అవకాశాలు ఎట్టయితే కల్పిస్తోందో తన ఆధిపత్యమే కావాలనుకుంటుంది. అది తప్పే కాదు. మనం కూడా భారత ఆధిపత్యమే కావాలని ఇక్కడ కోరుకుంటున్నాం. కాబట్టి ఆ ఆధిపత్యం కోరేటప్పుడు మనలాంటి వాళ్ళకి, మనకి మంచి నిపుణులైనటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో అవమానకరంగా ఆత్మగౌరవాన్ని చంపుకొని మాత్రం అక్కడ ఉండొద్దు. ఆ విషయంలో దృష్టి పెట్టుకుంటే బెటర్.